చాలామంది తప్పు చేస్తారు, కానీ అది తప్పు అని చెప్తే ఒప్పుకోరు. ఇది తప్పు, ఇలా చేస్తున్నావంటే నా ఇష్టం, నేను చేస్తాను, నీకెందుకు, నీవెందుకు నాకు చెప్పాలి, నువ్వు చెప్పేంత పెద్దదాని అయిపోయావా, నా ఇష్టం, నేను చేస్తాను, నా జీవితం, నేను తాగుతాను, నేను ఎగురుతాను, నేను దూకుతాను, నేను ఏమైనా చేస్తాను, నా డబ్బు నేను సంపాదిస్తాను అని ఇలాగో మాట్లాడి అహంకారంగా ఉంటారు. అయితే దావీదు అలా కాదు. దావీదు ఎలాంటి వాడు అంటే, మరి ఆ యొక్క నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే, తప్పు చేసిన మనుషుడు నీవే అన్నప్పుడు మరి దావీదు ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. అతను తప్పు చేసినప్పుడు ఎవరొకరు చెప్పినప్పుడు మనం గ్రహించాలి. అర్థమైందో? తప్పు చేసే వాళ్ళు ఎవరు కూడా అయ్యో నేను పాపిని గ్రహించలేదు, ఎవరొకరు వారిని ఖండించాలి. అర్థమైందో? దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మరి దావీదుని నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. అరే, నేను ఎంత తప్పు చేశాను, ఎంత ద్రోహచర్య చేశాను, దేవుని ఎంత బాధ పెట్టాను అని పశ్చాత్తాపడిన హృదయము